చమత్కారమైన నుడికారం ఒకసారి చూడండి. బెబ్బెబ్బే నాకేం తెలియదండి అంటారు. మనం మాడు కూడా బెబ్బెబ్బే నాకు అబ్బెబ్బే అబ్బే నాకే ఈ అబ్బే ఎక్కడదండి? పైగా అబ్బే అని ఓసారి అన్నారు అబ్బెబ్బెబ్బెబ్బెబ్బే 3-4 సార్లు. ఎందుకు ఎక్కడి నుంచి వచ్చింది ఇది? దీనికి గమ్మత్తైన కథ ఉంది. ఒక ఊళ్ళో బ్రాహ్మడు ఉన్నాడు. ఆయన పేదవాడు. సరే బ్రాహ్మణ అన్నాక పేదవాడు అని చెప్పక్కర్లేదు, అదో సహజ లక్షణం. ఉన్నాడు. ఈయనకి సరే సంసారం భారం బాగానే ఉంది. ఆయన వృత్తి ఆయనకి కలిసి రావట్లేదు. వైదికం మీద ఏమీ రూపాయి ఆదాయం లేదు. ఏదో పిలవడం అండి మీ తపశ్శక్తి వేదానికి మేము ఏమి ఇవ్వగలమని ₹10 చేతిలో పెట్టాం. ఇలాగే ఉంటాయి మాటలు. మరి ఏమి ఇవ్వగలమంటే ఎంతో కొంత ఇవ్వాలా వద్దా? ₹10 ఇలాగే ఉంటాయి మాటలు, గొప్ప మాటలు. మేము సరస్వతి కటాక్షాన్ని మేము కొలవాలి బాగుంది. పెద్ద స్కేల్ కాకపోతే చిన్న స్కేల్ పెట్టినా కొలవాలి. ఏమీ కొలవకపోతే మేమేమైపోతాం? కొలవకుండా పండును కొలవకుండా పండితులు ఎలా ఉంటారండి? కొలవకుండా పండు తినడం సాధ్యం కాదు. కొలవకుండా పండితులు ఎలాగా? ఏదో పెట్టి కొలవాలి. ఆ కొలిచి ఇచ్చింది ఏదో ఇచ్చి సమృద్ధిగా ఇచ్చి తర్వాత ఏదో మేము ఇంతకంటే ఇవ్వలేమంటే అది వేరే విషయం. అంతేగాని ఊరికి ₹10 చేతుల్లో పెట్టి మేము కొనగలం ఏంటండి? తమలపాకుతో సరిపెట్టుకోమంటే వాడు బతుకు తమలపాక. అన్నం తిన్నాక కదా తమలపాకు వేసుకునేది. ముందే తమలపాకు వేసుకుంటే ఆకలిలా తీరుతుంది. కాస్త ఆలోచించాలి. అందుకని ఆయన బాధపడుతుంటే చివరికి ఇంకేమీ ఏదో వృత్తి నాకెందుకు అని వ్యాపారం మొదలెట్టాడు. ఊళ్ళో కోమట్లు అందరూ బ్రహ్మాండంగా ఉన్నారు వ్యాపారాలతో. నేనేమిటి ఏం బ్రాహ్మణులు అయితే వ్యాపారం చేయొద్దంటే ఇలా గడవద్దు ఆ రోజు అని వ్యాపారం మొదలెట్టాడు. చిత్రంగా ఆయన మంచివాడు. పేదరికంలో కూడా ఎవరిని మాయ చేయలేదు, ఎక్కడా దొంగతనం చేయలేదు, మాట తప్పలేదు. ఆయన దగ్గర ఎవరైనా ₹100 దాచిపెడితే పట్టుకెళ్ళి ఇచ్చేసేవాడు. ఇలా ఉండేది. అందుకని వ్యాపారం కూడా బాగా సాగింది నమ్మకంగా. పైగా మంచి చక్కని వేదం చదువుకున్నవాడు మూలాన్ని ఎవరిని మాయ చేయకూడదు. అమ్మో మా గృధ కశ్యస్విత్ ధనం వేదం చెబుతాం స్పష్టంగా. ఎవరి ధనాన్ని హరించొద్దు. అందుకని మనం ఏదో ₹10 రూపాయలు లాభం వేసుకుందాం అంతే. 10% ఎక్కడైనా ఉన్నది. మనుధర్మశాస్త్రం చెప్పింది. ₹100 వస్తువు ₹110కి అమ్మమన్నారు. ₹100 వస్తువును 300కి అమ్మేస్తున్నారు ఇప్పుడు. అలా ఎలా కుదురుతుంది? అదే మరి అందుకే మోసం. అలా ఏదో చేసి వ్యాపారం మరపితే అనతి కాలంలోనే వ్యాపారం వృద్ధి చెందింది. నిజాయితీగా చేస్తున్నాడు, కాస్త తక్కువకి ఇస్తున్నాడు. చివరికి ఊళ్ళో వ్యాపారస్తులు కూడా మనకంటే ఈయన వ్యాపారమే బాగుంది అని ఆయన దగ్గర డబ్బు దాచడం, వడ్డీకి ఇవ్వడం, అక్కర్లేకపోయినా సరే దాచి వెళ్ళేటప్పుడు ఏదో ఎన్నాళ్ళు దాచామో మరి మీ అంటే పాపం ఈయన వడ్డీ ఇవ్వడం. ఇలా జరిగేదండి. ఎవరు తెలివితేటలు వాడు. ఇలా కొంతమంది ఈయన ఔదార్యం వల్ల బ్రాహ్మణ వ్యవసాయం బ్రాహ్మణ వ్యాపారం అని ఊరికే అనలేదుగా. అలాంటి మొత్తం రకరకాల తెలివితేటల వల్ల మళ్ళీ కొంప కొండమైంది. మళ్ళీ మామూలు స్థితికి వచ్చాడు. చివరికి 25,000 దెబ్బతే ఏమీ లేవు. అప్పటికి ఈయన అప్పుల్లో పడ్డాడు. ఎందుకంటే పెట్టుబడులు, వ్యాపారాలు, ఈ ఔదార్యాలు, దానాలు, ధర్మాలు, పిల్లలు పెరిగారు, పెళ్ళిళ్ళు, పేరెంటాలు ఇవన్నున్నాయి. ఇంకా అప్పుల్లో పడ్డాడు. చివరికి నెత్తిని చెంగేసేసాడు. ఆ స్థితిలో ఇక మొత్తం అందరూ అప్పులు ఎగ్గొట్టు ఊళ్ళోంచి పారిపోవాలి. ఎందుకంటే అప్పుడు కూడానండి మన ప్రాచీన సంస్కృతిని గురించి మనం గర్వించాలి. ఆత్మహత్య ఆలోచన రాలేదండి ఈ బ్రాహ్మడికి. వాళ్ళు వచ్చేది కాదండి అసలు. అది మహాపాపంగా భావించేవారు. ఎందుకంటే ఆ ఊరు వెళ్ళిపోవడం కూడా ఎందుకంటే ఏదో వేరే చోట బతికితే కొంతకాలం అయ్యాక మళ్ళీ వ్యాపారం చేసి సంపాదించుకుని వచ్చి ఈ అప్పులన్నీ తీరుద్దాం, అంతేకాని ఎగ్గొట్టుపోదామని కాదండి. అంత నిజాయితీగా ఉండేవాడు. ఆత్మహత్య ప్రశ్న లేదు అసలు. ఇవాళ యువతరం నిజంగా ఇటువంటి కథల నుంచి నేర్చుకోవాలి. అంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా బ్రాహ్మణుడు ఆత్మహత్య చేసుకోవాలి. అప్పేకొట్టడం వేరే విషయం. ఎక్కడికో పోదాం అని ఏదో అనుకుంటూ ఉంటే యువపు ఒక కోమటైన ఒక ఆయన వ్యాపారస్తుడు ఆయనకు మంచి స్నేహితుడు. ఇద్దరు సరదా కూర్చొని ఆయన పద్యాలు కూడా ఇష్టం, ఏవో పద్యాలు పాడుకునేవాడు. అందులో ఒక పని చేస్తానయ్యా మాకు, అందుకే వ్యాపారం మేమే చేయాలి, మీరు చేయకూడదు, ఎవరు చేసే పని వారు చేయాలి, అనవసరంగా అన్ని ఊరికే ఓవరాక్షను నువ్వు అని పోన్లే నా స్నేహితుడు కదా నేను ఓ పని చెప్తాను విను, మాయలు చేయడం కూడా తెలిసి ఉండాలి అని అన్నాడు. ఓ పని చేయి, నేను ఊళ్ళో ఒక ప్రచారం చేస్తాను, నీకు పిచ్చెక్కిందని చెబుతాను, బాధలో పడిపోయాడైనా పిచ్చెక్కింది, ఇంకేం చేయలేడు చచ్చిపోదాం అనుకుంటాడని చెబుతాను నేను. నువ్వు పని చేయి, ఎవడొచ్చినా సరే బెబ్బే 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 అను, ఇంకేమనుకో. ఏమయ్యా నీకు పిల్లలు బాగున్నారంటే బెబ్బే బెబ్బే అను, నా బాకీ అంటే బెబ్బే బెబ్బే అను, ఏమిటి అలా ఉన్నాడు బెబ్బే బెబ్బే అను, ఏమడిగినా సరే బెబ్బే బెబ్బే అను, ఇంకేం మాట్లాడద్దు చెప్తున్నా, కొంపలంటుకుపోతాయి. అలా ఉండు, ఒక్క నెల ఉండు, ఒక్క నెల నీకెందుకు, నేను చూసుకుంటా మిగిలింది. వ్యాపారస్తులు వాళ్ళ తెలివితేటలు వాళ్ళకు ఉంటాయి. వెంటనే నేను అనుకున్నాడు, అయ్యి బాబు గొప్ప ఉపాయం ఇది, అందుకే వాళ్ళు బాగుంటారు, కింద పడినా పైకి ఎలా రావాలో వాళ్ళకి తెలుసు, అందుకే మనం చేయకూడదు, వ్యాపారాలు వాళ్ళే చేయాలి అని పాపం ఆయన చెప్పినట్టుగా రాత్రి కూర్చుని బెబ్బే బాగా అభ్యాసం చేసి ఉన్నాడు. సరే ఈయన బయటికి వెళ్ళి బాగా ప్రచారం చేశాడు. ఏమిటంటే ఆయన బాగా పాడైపోయాడండి, ఆత్మహత్యకి సిద్ధమైపోయాడు, బాగుండదని నేను చెప్తే విన్నాడు ఆయన, వేదం చదువుకుని బ్రాహ్మడు అన్యాయంగా పాడైపోతాడు,
అందుకని ఏం ఇగో చూడండి 10,000 ఇచ్చారు పావలా, రూపాయి ఇచ్చిన వాళ్ళకి పావలా అంతే, రూపాయి ఇచ్చిన వాళ్ళకి పావలా. కొంతమందికి అయితే బేడే, మీరు కాదనుకుంటే మీ ఇష్టం, ఆ పావలా బేడ కూడా రావు, మొత్తం పోతుంది. మొత్తం పోవడం కంటే అదే మంచిది కదా. అందుకని నేను చెప్తాను అక్కడికే, ఎందుకంటే ఆయన బెబ్బెబ్బే భాష ఏదో నాకు తెలుసు, అందుకని నేను చెబుతాను. ఇక ఇలా ఒప్పుకుంటే లేదా మొత్తం పోతాయి అన్నాడు. ఇంకా ఊళ్ళో వాళ్ళు ఇంకేం చేస్తారు, చచ్చినవాడు పెట్టుకు వచ్చిందే కట్నం. అందుకని ఈ ఫోన్లే అని ఒప్పుకున్నారు. అలాగా ఒక్కొక్కళ్ళు రావడం బెబ్బెబ్బే అనడమేనా, కంగారు పడకండి బాబు, ప్రాణం తీసుకోకుండా అంత ఇచ్చాలని వాళ్ళు బతిమాడడం. అక్కడి నుంచి నేను సరే నువ్వు ఎంత ఇచ్చావు 10,000, ఇగో 2,500 పట్టుకెళ్ళి, నువ్వు ఎంత ఇచ్చావు 5,000, ఇగో 1,250 పట్టుకెళ్ళి. అలాగే ఇంకోటి ఎవడో నువ్వు 10,000 ఇచ్చాను, నీకు బాగా ఉన్నవాడు, నీకేం నష్టం ఏంటి, నువ్వు 1,250, నీకు 2,500, నీకు బేడే అని ఏదో అలా ఇచ్చేస్తే మొత్తం మీద ఏదో వచ్చింది అని మొత్తుకుని మొత్తం మీద 1,250 ఇంకొక 100 అని ఏదో పట్టుకెళ్ళి. ఇలాగా అన్ని బాకీలు తీరిపోయినాయి. ఈయన బయటపడ్డాడు. ఇప్పుడు ఈయనకు షరతు ఏమిటంటే, ఇగో ఊళ్ళో అంతా నేను చెప్తాను, మరి నా బాకీ 10,000 ఉంది, దానికి మరి వడ్డీతో సహా నువ్వు మాట్లాడకుండా ఇచ్చేది, ఎందుకంటే నీ దగ్గర 25,000 ఉన్నాయి నాకు తెలుసు అన్నాడు. అప్పుడు ఈయన ఫోన్లే బతుకున్నాయి కదా ఇచ్చేద్దాం, అంత ఉపకారం చేసి అన్ని బాకీలు లక్షల బాకీలు తీరాక ఈ 25,000 పోనీ ఈయనకి ఇచ్చేద్దాం, అప్పుడే పోదాం పొరుగురు, నష్టం లేదులే అనుకున్నాడు పాపం. అలాగే అన్నీ తీరిపోయాయి మొత్తం మీద. మొత్తం మీద అన్నాడుగో మంచిదండి, మరి ఈవేళ అయిపోయింది, ఏదో గురువారం తెల్లారితే శుక్రవారం బాగుండదు, మరి మీ దగ్గర డబ్బు అడగడం కూడా మర్యాద ఉండాలి కదా, అందుకని శనివారం వస్తాను నేను, నాకు వడ్డీతో సహా మీరు లెక్క కట్టి మరి ఇచ్చేయాలంటే బెబ్బే అన్నాడు. ఇక ఈ బెబ్బేలు కుదరవు వెరీ అది అంటే వెళ్ళిపోయాడు. ఈ శుక్రవారం కూర్చుని ఆయన బెబ్బె బాగా అభ్యాసం చేశాడు. శనివారం పొద్దున్న ఆయన వచ్చి, ఏమండే 10,000 మరి వడ్డీలు కట్టారు అనే విధాలు సుమారుగా చక్కెర వడ్డీ, బారు వడ్డీ, అన్నీ నీరు వడ్డీ, చెరువు వడ్డీ అన్నీ కట్టేస్తే మొత్తం మీద 25,000 సరిపోయేలా ఉన్నాయంటే బెబ్బె అన్నాడు. బెబ్బె అన్నాడు. ఇంకా అబ్బెబ్బే, నీకు బెబ్బే, నీ అబ్బకి బెబ్బే, నీ వడ్డీకి బెబ్బే, నీ నోటికి బెబ్బే అని వీధిలోంచి మొత్తం ఆ వీధి చివరికి వెళ్ళే వరకు బెబ్బె అనమాలంటాడు. అక్కడికి ఏంటా అలా ఆడతాం బాగా చేస్తున్నావు అంటే ఊళ్ళో వాళ్ళు వచ్చారు. ఏమయ్యా ఏంటి మాకందరికీ చెప్పావు, నీకు బుద్ధి లేదా, మాకేం చెప్పావు నువ్వు, ఆయన బాగా బాధపడుతున్నావు, ఆయన రాత్రి ఏదైనా ఊరేసుకుంటే నీదే పాపం అంతాను, బెబ్బె తప్ప ఏం మాట్లాడలేదన్నావు, ఇంకా ఆయన ఊరికే పొడుస్తావండి, మా బాకీలు మేము వదులుకోగలేదు, నువ్వు వదులుకోలేవా, అది కాదయా జరిగిందంటే ఇప్పుడు తేలుకొట్టిన దొంగ చెప్పడానికి వీల్లేదు. అయితే మాయ చేసామన్నమాట, మాకు నీ బాకీ ఏమో నువ్వు వడ్డీతో సహా తీసుకుంటావా, మాకేమో పావలా బేడా ఇస్తావా అని వాళ్ళు ఇప్పుడు ఈయన దాన్ని ఇస్తారు. ఏం చెప్పడానికి వీల్లేదు, వచ్చింది తీసుకోవాలి. ఈ స్థితిలో చివరికి బ్రాహ్మణుడు చూసాడు, ఈ బెబ్బె నీకు బెబ్బే, నీ అబ్బకి బెబ్బే, నీ బాకీకి బెబ్బే, నీ నోటికి బెబ్బే అని మొత్తం బెబ్బే కొట్టేశాడు. అది అలా బయటపడిపోయింది. అప్పటి నుంచి ఏమీ తెలియదు అనడానికి అబ్బెబ్బే నాకేం తెలియదు అని వచ్చింది. ఈ జాతీయాలు చిన్న అక్షరాలు చిన్న పదాలతో ఏర్పడినట్టుగా ఉంటాయి కానండి, వీటి వెనకాల రామాయణ భారత అంత కథలు ఉన్నాయి. అవి తెలుసుకుంటే అసలు జాతి జీవన విధానమే కాకుండా అసలు ఒక్కోసారి ఆపత్ సమయంలో ఎలా బయటపడవచ్చు, అందులోనే నిజాయితీగా ఎలా వ్యవహరించవచ్చు, ఏదో మనం ఏదో ఉపాయం చెబితే ఆ ఉపాయాన్ని మన మీదే ఎలా ప్రయోగిస్తారు, దాని నుంచి ఎలా తప్పుకోవాలి, ఇవన్నీ లౌక్యమే కదా.